హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మ్, అందాల భామల అందాల పోటీలు. ఇది ఏదో చాలా గొప్పగా నేను దీన్ని నిర్వర్తించాను, లేదంటే మన మన రాష్ట్రానికి నేను ఏదో చాలా గొప్ప పని చేసి పెట్టాను అని పాపం చెప్దాం అనుకున్నారు ఆ అక్కడి నాయకులు. కానీ సోలపోయి డోలయింది ఇదంతా. తె- తెద్దామని అనుకోవడంతో సరిపోదు, దాని నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఇది ఆ, ఈవెంట్ మేనేజ్మెంట్ అని పెద్ద పేర్లు పెట్టుకుంటారు, కానీ పర్ఫెక్ట్ ప్రొఫెషనలైజేషన్ చాలా మందిలో లేదు, జీరో. ఎందుకంటే కొన్ని అంటే ప్రాబబిలిటీస్ ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చే ప్రాబబిలిటీస్ ఉన్నాయో చూడాలి. ఇవన్నీ కనిపిస్తున్నవి, కానీ ప్రతిసారి కూడా కనిపించనివి కొన్ని ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్. అలాంటి వాటిని కూడా సిద్ధంగా ఉండేటట్టు తన టీము ఉండాలి. ఇవేమీ లేకుండా మనం చేసేస్తాం కదా అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టించేస్తే తలా తోక లేకుండా పెట్టేటటువంటి ఖర్చు ఏంటవుతుందంటే ఆ, చిల్లు కుండలో నీరు అనమాట, నిలవదు. ఇప్పుడు ఇప్పుడు బెంగళూరులోనూ ఇలాంటి పోటీలు జరిగాయి. అలాగే ఆ, బాంబేలోనూ ఆ, జరిగాయి. అలా అక్కడెక్కడ ఆ ప్రభుత్వం జస్ట్ లాజిస్టిక్ హెల్ప్ చేసింది తప్ప డీప్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే అందాల పోటీలు అని అనగానే కాస్మెటిక్స్ ప్రపంచం, కాస్మెటిక్స్ వరల్డ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు, ఆ మార్కెటింగ్ పెరుగుతుంది. సో వరల్డ్ వైడ్గా స్కిన్ కేర్ గురించి కాస్మెటిక్స్ ప్రపంచం చాలా ఆ, అద్భుతమైన రిజల్ట్స్ పొందాలనంటే వాళ్ళు వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఎందుకట, నేను కూడా చేస్తానండం. ఆ, ఏదేదో ఇంటి దెయ్యాలకి ఈ ఇంకబెట్టి పొరుగు దెయ్యాలకి పులగం పరమాన్నం వండి పెట్టాడట వెనకటికెవడు. అలాగా ఇంట్లో వాళ్ళకి అంటే తన రాష్ట్రంలో వాళ్ళకి జీతాలు అడిగితే లేవన్నాడు. జీతాలు పెంచమంటే నన్ను కోసిన రూపాయి లేదు ఖజానాలో అన్నవాడు ఇప్పుడు అందాల భామల పోటీల కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? తెచ్చాడు పో. ఇప్పుడు వీళ్ళందరినీ చూపించుకుని డబ్బులు దండుకోవాలి. ఎంత లేఖితనం అది కదా. అయితే ఇప్పుడు ఈ అందాల భామలందరికీ కూడా వాళ్ళందరూ ఇప్పుడు కొలతలు మాత్రమే పోటీలో నిర్వర్తిస్తారు అని అంటే సేమ్ కొలతలు ఉన్న వాళ్ళే కదండి వస్తారు. మరి పోటీ ఎందుకు అంటే పోటీ యాటిట్యూడ్, అంటే బ్యూటీ విత్ పర్పస్, అలాగే బ్యూటీ విత్ బ్రెయిన్ కదా. బ్యూటీ బ్యూటీ విత్ ఏమిటిది, ఇంటలెక్చువల్. ఇవన్నీ టెస్ట్ చేయడం కోసం కదండి పోటీలు వస్తాయి. వాళ్ళకున్న సమయం తక్కువ. వాళ్ళందరూ రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలని తెలియచేయడానికి, ఆ తెలియజేసిన దానిలో ప్రజల మన్నన పొందడానికి, జడ్జెస్ మన్నన పొంది ప్రతి వాళ్ళకి పోటీ అంటూ దిగితే ప్రతి వాళ్ళకి కూడా నెంబర్ వన్ అవ్వాలనే ఉంటుంది, లేదంటే టాప్ త్రీలో ఉండాలని ఉంటుంది. సో అక్కడ 1000 మంది ఉండనండి, 1,00,000 మంది ఉండనండి, ఉం? పోటీలో ఫైనల్కి వచ్చేది మాత్రం ముగ్గురే ఉంటారు కదా. అలాగని ఈ 100 మంది, ఈ 1000 మంది పోటీలో లేరని కాదు, వాళ్ళు ఎన్నో లెవెల్స్ దాటుకుని ఆ స్థాయికి వచ్చారు. అలాంటప్పుడు పోటీ ఇంకా దగ్గర పడుతోంది, ఫైనల్ పోటీకి ప్రిపరేషన్ వాళ్ళకి ఎంతో ఉంటుంది. ఈ లోపల వేళ్ళని అడ్డు పెట్టుకుని ఆ, ఈ డిన్నర్ పార్టీలని వాటికి తీసుకుని వెళ్ళడం, మీరు మింగిల్ అవ్వండి అనడం, ఇది అసహ్యంగా ఉంది. ఇంకోటి ఏంటంటే సమయం దొరికింది చాలు, ఏదో ఒక మోడల్ తోటి లేదంటే ఒక ఏంటిది ఒక అందాల భామతోటి ఒక సెల్ఫీ తీసుకుందాం అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది కాదు, అసలు అందరూ ఉంటారు.
అయితే ప్రతి మనిషిలోనూ రెండుంటాయండి. అవకాశాన్ని బట్టి చెడు, అవసరాన్ని బట్టి మంచి. ఇప్పుడు అవసరం లేదనుకోండి, ప్రతివాడు జెంటిల్‌మెన్. అవకాశం కుదిరిందనుకోండి, ప్రతి వాళ్ళలోంచి అసలు తను ఆ రెండో వాడు ఎవడున్నాడో వాడు బయటకు వస్తా ఉంటాడు. తెలుసునా? అలాగా ఈమెని ఏమిటి ఇబ్బంది పెట్టారో. అంతే కాదండి. ఇప్పుడు మన వాళ్ళకేంటంటే ఫుడ్‌లో వెరైటీ పెట్టేస్తాం. వాళ్ళకి మన ఫుడ్డు రుచి చూపిస్తాం అని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా వాళ్ళు ఆహ్, ఒక్క నియమబద్ధమైనటువంటి ఆహారానికి. ఎందుకనంటే ఆ శరీరం అలాగా వాళ్ళకి కావలసినట్టుగా ఫ్లెక్సిబుల్‌గా ఆ కొలతల్ని మెయింటైన్ చేస్తూ ఆరోగ్యంగా వాళ్ళు ఉండాలి అనంటే ఎన్నో ఇష్టమైన రుచులని వాళ్ళు త్యాగం చేస్తేనే ఆ స్థాయికొచ్చారు. మనలాగా నచ్చిన ఫుడ్ తినేయడానికి గానీ, నచ్చిన పని చేసేయడానికి గానీ లేదు. వాళ్ళకి పాపం అంత అవకాశం తక్కువ. ఎందుకని? వాళ్ళ మెయిన్ గోల్ వేరు. వాళ్ళ టార్గెట్ వేరు. ఆ టార్గెట్ కోసం వాళ్ళు ఎన్నో సహిస్తారు. ఎన్నో ఇబ్బందులు తెలుసుకుంటారు. ఎన్నో ఇబ్బందులకి వాళ్ళు ఎదురీది ఈ స్థాయికొస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత నువ్వు వీళ్ళతో ఫోటో తీసుకో, వాళ్ళతో ఫోటో తీసుకో, వీళ్ళతో అదేంటిది షాప్ ఓపెనింగ్ చేసేస్తాం. ప్రతి చోట మనం వాళ్ళని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకుందాం అంటే ఏదో ఒక చోటకి ఒక స్థాయిలోకెళ్ళేసరికి ఎవరో ఒకళ్ళకి మనస్తాపం కలుగుతుంది. మనస్తాపం కలిగి మనం కేవలం బొమ్మలమా? మనని కేవలం ఇలాగే ఉపయోగించుకుంటారా? ఇంతకు మించి మన గురించి, మన థాట్స్ గురించి, మనం చేయాలనుకున్న పనుల గురించి, యాటిట్యూడ్ గురించి ఎవరికీ అక్కర్లేదా అన్న మనస్తాపం ఎవరికైనా కలుగుతుంది. ఆ విధంగా మిలా మ్యాగీ గారు కొంచెం కాదండి. ఎంత మనస్సు గాయపడకపోతే పోటీలోంచి వెనక్కెళ్ళిపోతారు చెప్పండి. పోటీ వదులుకుని పోటీ దాకా వచ్చాక ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చిన మనిషి క్విట్ అయిపోయి వెళ్ళిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ క్విట్ అయిపోయేంత పరిస్థితులు ఏం తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు కాకి వాలింది, పండు పండింది అన్న సామెతలాగా కొంతమంది చెప్తున్నారు వాళ్ళ మదర్‌కి ఒంట్లో బాగోలేదు కానీ, అఫ్‌కోర్స్ ఆ రీజన్ పెట్టుకుని ఆమె వెళ్ళిపోవచ్చు. అది కూడా ఉండొచ్చు. కానీ అది ఉన్నప్పటికీ ఆమె ఇక్కడికి వచ్చే ముందే అది ఉందిగా. తల్లికి ఒంట్లో బాగోలేకపోవడం. అయినా వచ్చింది అనంటే పోటీలు యందు ఒక శ్రద్ధ, ఒక ఇంట్రెస్ట్. ఇది గెలిస్తే ఇంకా కొన్ని పనులు చేయగలననుకుని, కొన్ని తన గోల్స్ చేరగలననుకుని. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ విధంగా మన వాళ్ళందరూ లేకిగా ప్రవర్తించేసరికి ఆమె ఏం చేసింది? ఆ రీజన్ పెట్టుకునే వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు ఒక ఏమో ఆమె ఉంటే గెలుద్దునేమో మనకు తెలియదు. ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు విజేతలవుతారో, ఎవరు ఓడిపోతారో అన్న సంగతి తెలీదు. కానీ గెలుపు నిర్ణయించే వరకు ప్రతి ఒక్కళ్ళు విజేతలు కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు రన్నర్ అప్స్ కావచ్చు. అంటే ఓడిపోవచ్చు కదా! ఆ ప్రాబబిలిటీ ఉన్నంత కాలం ఆవిడ ఉండే అవకాశమే ఎక్కువ. కానీ అది వదులుకొని వెళ్ళిపోయింది. సామాన్యమైన విషయం కాదు. అంతే కాకుండా పోతూ పోతూ పరువు కూడా పట్టుకుపోయింది. మన పరువు. మన పరువు అంటే పిలిచిన వాళ్ళ పరువు. అంతకన్నా ఏం చేస్తామండి ఎవరమైనాను. ఇప్పుడు నిర్వహించాలని, చెయ్యాలన్న తాపత్రయం ఉండొచ్చు. కానీ ప్రతి చోట, ప్రతి లెవెల్‌లోనూ, ఆ కార్యక్రమంలోని ప్రతి స్థాయిలోనూ ఆ నిర్వహణ చేసే వాళ్ళల్లో చాలా విధమైనటువంటి శ్రద్ధ, క్రమబద్ధత రెండూ ఉండాలండి. ఈ రెండూ లేకుండా గనక ఏదైనా చేసేస్తామని అనుకుంటే, ఇదిగో అరకొరగా ఇలా తగలడతాయనమాట. వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటే ఆమెతో ఉన్నవాళ్ళు కొంతమంది చెప్పలేకపోతారు. వాళ్ళు కొంత దాన్నేమిటంటారు, మనసు వాళ్ళకి కొంచెం బాధపడుతుంది. ఎందుకంటే ఒక తోటి పోటీదారు నిష్క్రమించింది అని కదా! సో, ఇది చాలా సున్నితమైన విషయాలండి. ఆహ్, ప్రతి వాళ్ళు తెలుసుకోదగ్గది. ఇప్పుడేంటంటే ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు అంటూ వస్తే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అది అంటూ ఉంటారు కదా! ఏంటది నీకు నీకొకటి కావాలంటే నువ్వొకటి విడిచిపెట్టాలి అని. ఎందుకని? ఇప్పుడు మగవాడు హీరో అవుతున్నాడనుకోండి. తనని ఏమైనా ఇలాగే విడిచిపెట్టమని అడుగుతున్నారా?
లేడీ హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే ఎవరైనా అడుగుతున్నారా? దెన్ వై ఓన్లీ ద మెన్? ఎందుకు వీళ్ళకి తెగులు? అందంగా కనపడితే అందంగా కనపడితే ఓకే, వాళ్ళకి అవసరం ఉన్నా, ఆమెలో టాలెంట్ ఉన్నా, ఆ టాలెంట్ని ఉపయోగించుకోవడానికి ఏదో తనను ఉద్ధరిస్తున్నట్టుగా నువ్వు ఈ పనికి వస్తే నీకు ఆ పని ఇస్తూ ఉంటారు. అంచేత ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వకపోవడం అంటూ ఉన్నది ఇదిగో ఇక్కడే ఇలాగే కనపడుతోంది కదండి. ఇప్పటికైనా మారండి. ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి కానీ మోడలింగ్లోకి కానీ ఎవరైనా వస్తున్నారు అని అంటే మొట్టమొదటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ అట్రాక్షన్. సో వాళ్ళ ఫిజిక్గా అందంగా ఉండడం కంపల్సరీ. ఆ కంపల్సరీ అయినందుకు వాళ్ళు ఏదైనా ఇస్తారనుకోవడం, ఎక్కడికైనా వస్తారనుకోవడం అన్నది తెలివి తక్కువతనం. వాళ్ళు రాకపోతే, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే, వాళ్ళకంటూ ఉన్నటువంటి ఒక ఇండివిజువాలిటీని చిచి ఇలాంటి పనులు నేను చెయ్యను అని అనుకున్నప్పుడేమో వాళ్ళని అణగదొక్కేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా చేసేసి ఏంటి సాధించేస్తారర్రా? ఎంతటి మహా హీరోలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు మాత్రమే, ఆ తర్వాత మరుగున పడిపోతారు. అంతేనా? అలాంటి దానిలో నువ్వు నడుస్తూ మరో నలుగురికి అవకాశం ఇచ్చే తత్వం గనక నీలో ఉంటే అది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. విన్ అండ్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. అంతేగాని 10 మందిని అణగదొక్కేసి వాళ్ళ మీద నడుచుకుని వెళ్ళేదో అది కూడా ఒక విజయమేనా? దాన్ని ఒక విజయమే అని అంటారా? అంచేత ఆడవాళ్ళు ఎన్ని దాటి వస్తారండి. ఒక వాళ్ళలో ఉన్న ప్యాషన్, వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళు బయటకి పెట్టి చూపించడానికి. ఇప్పుడు ఆడవాళ్ళు చాలా చాలా చోట్ల ఇలా మగవారంటే నిర్లక్ష్యంగా తయారవుతున్నారు. ఈ విడాకుల కేసులు కాదు, ఇంకా చాలా రకాలుగా వాళ్ళు కొన్ని చోట్ల ఇలా జరుగుతున్నాయి, కొన్ని సెక్షన్స్ మిస్యూజ్ చేస్తున్నారు అని అంటే శతాబ్దాల తరపుడు మగవాళ్ళు చేస్తున్నటువంటి జులుం అండి. ఈనాడు ఆడవాళ్ళు ఇలా తయారయ్యారంటే కారణం వాళ్ళే కదూ. సో ఇప్పటికైనా ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీకి రూపం, టాలెంట్ ఈ రెండు ఉన్నవాళ్లే కదండి కావాలి. లేని వాళ్ళు ఎందుకు ఆ ఇండస్ట్రీకి కదా? మరి ఆ రెండు వచ్చిన వాళ్ళని మరేదో ఇవ్వమన్నా ఈ ఏమిటిది ఇబ్బంది పెట్టడం ఎందుకు? అది పెట్టకుండా నీకు టాలెంట్ ఉంది, నీకు నేను ఇస్తున్నానని చెప్పి మీ గొప్పతనాన్ని నిరూపించుకోవచ్చు కదా. అబ్బే ప్రతివాడు అంటే మొన్న రమ్యకృష్ణ గారు ఆ ట్వీట్ చేసే వరకు కూడా రమ్యకృష్ణ గారంటే ఎంతో గౌరవం ఉంది. ఆమె ఎంతో టాలెంటెడ్, ఎంతో అందమైన మనిషి. అంటే అప్పుడు అనిపించింది అనమాట, ప్రతి వాళ్ళకి మానసికంగా ఒకటి కావాలి అని అంటే ఎంతో బాధపడితేనే కానీ వాళ్ళు ముందుకు రాలేదు అన్న సంగతి అర్థమైంది. ఇప్పటికైనా అందాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఆరాధించక్కర్లేదు మీ బుద్ధులు తాకలయ్యా. అందాన్ని గౌరవించండి, టాలెంట్ని యాక్సెప్ట్ చేయండి. ఏమంటారు? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.